బెజవాడలో పసిబిడ్డల్ని విక్రయిస్తున్న ముఠా ఆగడాలపై పోలీసులు విషయాలు సేకరించారు. నగరానికి చెందిన బలగం సరోజిని ఆధ్వర్యంలో ఈ దందా జరుగుతున్నట్టుగా గుర్తించారు. సరోజిని అరెస్టు సమయంలో 3 పిల్లల్ని రెస్క్యూ చేశారు. మరో 3ని గుర్తించడం కలకలం రేపుతోంది. ఇంకా ఎంతమంది పిల్లల్ని అమ్మేశారు అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. బెజవాడ కేంద్రంగా సాగిన పసిపిల్లల అమ్మకం రాకెట్ మూలాలు గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజయవాడ కబేళా సెంటర్కు చెందిన బలగం సరోజిని పిల్లల అమ్మకాల్లో కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. సరోజిని భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉన్న సరోజిని అక్కడే పనిచేసే విజయలక్ష్మి సాయంతో సంతానం లేని దంపతులను గుర్తించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా పసిబిడ్డలను ఢిల్లీ, గుజరాత్ నుంచి కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టుగా తేలింది. సరోజినికి సహకరించిన షేక్ ఫరీనా, షేక్ సైదాబీలో పిల్లలను కొనుగోలు చేసిన వారికి ఇంటి దగ్గర బిడ్డలను అప్పజెప్పటం మాత్రమే చేస్తున్నట్లు నిర్ధారించారు. బెజవాడలోని నున్నకు చెందిన కొవ్వరపు కరుణశ్రీ, పేదాల శిరీష ఢిల్లీ, గుజరాత్ నుంచి తీసుకువచ్చిన పిల్లలను సంరక్షిస్తారు. కేసులో సరోజిని సహా 5గురిని అరెస్టు చేయగా అందరూ మహిళలే. పసిపిల్లలను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందటంతో గోప్యంగా విచారణ జరిపి ముఠాను అరెస్టు చేశారు. తొలుత అమ్మకానికి సిద్ధంగా ఉన్న 3 చిన్నారులను అరెస్టు సమయంలో రెస్క్యూ చేసిన పోలీసులు వారిని చైల్డ్ లైన్కు తరలించారు. ఆ తర్వాత విచారణలో మరో 4గురిని 2 నెలల కాలంలో అమ్మినట్టుగా గుర్తించారు. రాజమండ్రి దగ్గర సీతానగరం, పాలకొల్లు, నర్సీపట్నం ప్రాంతాల్లో ఈ పిల్లలను అమ్మినట్టుగా గుర్తించి వారిని తీసుకొచ్చారు. మరో చిన్నారిని ఇలాగే అమ్మినట్టు తేలడంతో పోలీసులు ఆ చిన్నారిని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తా ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ముఠా నాయకురాలు బలగం సరోజిని గత 3 ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతేడాది హైదరాబాద్ లో ఇదే విధంగా 15 మంది పిల్లలను విక్రయించిన ముఠాలో సరోజిని కూడా సభ్యురాలు అని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో మెడపల్లి పోలీసులు సరోజినిని అరెస్టు చేశారు. అంతకుముందే ముంబైలో కూడా పిల్లలను సరోజిని అమ్మినట్టు కేసు నమోదు కావడంతో ముంబై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి అక్కడకు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ పిల్లల అమ్మకాలను సరోజిని ఆపలేదని పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో ఉండే అనిల్, అహ్మదాబాద్ కు చెందిన కిరణ్ అనే వ్యక్తుల ద్వారా పసిబిడ్డలను సరోజిని కొంటున్నట్టు గుర్తించారు. మగబిడ్డను 4 నుంచి 5 లక్షలు, ఆడబిడ్డను 2 నుంచి 3 లక్షలకు కొని 1 లక్ష నుంచి 2 లక్షల లాభానికి సరోజిని ఇక్కడ బిడ్డలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లోని మురికివాడల్లోని పిల్లలను కొని తెచ్చి అమ్ముతున్నట్టుగా తేల్చారు. సరోజిని అరెస్టు కావడంతో ఇప్పుడు అనిల్, కిరణ్లను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.